ఈ క్వశ్చన్ ని టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో లో 150+ టైమ్స్ అడిగారు. ఇమీడియట్ గా దీన్ని సేవ్ చేయండి, లాస్ట్ వరకు చూసేయండి. సో మన క్వశ్చన్ ఏంటిదంటే, వాళ్ళు మనకి నమ్స్ అనే ఒక అరే ఇచ్చారు, అలానే ఒక టార్గెట్ ఎలిమెంట్ ఇచ్చారు. సో ఈ నమ్స్ అరేలో మనం 2 ఎలిమెంట్స్ ని ఫైండ్ చేయాలి, సచ్ దట్ ఆ 2 ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తే మన టార్గెట్ కి రీచ్ కావాలి. సో ఇక్కడ ఏమున్నాయి 2 ఎలిమెంట్స్ 2,7. ఎందుకు? మన టార్గెట్ 9 కాబట్టి. సో 2,7 పొజిషన్స్ ఎంత? 0,1. సో అందుకని 0,1 ని రిటర్న్ చేస్తారు. ఇది మన క్వశ్చన్. సో దీని సొల్యూషన్ చూద్దాం. సో అందరూ ఈ క్వశ్చన్ ని బ్రూట్ ఫోర్స్ లో సాల్వ్ చేస్తారు. ఎలా సాల్వ్ చేస్తారు? బ్రూట్ ఫోర్స్ లో 2 ఫర్ లూప్స్ తీసుకుంటారు. 2 ఫర్ లూప్స్ చూసుకొని num_i + num_j = టార్గెట్ అయితే i, j రిటర్న్ చేసుకుంటారు. కానీ అలా చేసామనుకోండి కొంచెం ఇన్ఎఫిషియంట్. ఎందుకు? బిగ్ ఆఫ్ n² టైం కాంప్లెక్సిటీ పడుతుంది కాబట్టి. సో దీన్ని ఆప్టిమైజ్ వేలో ఎలా సాల్వ్ చేస్తామంటే యూజింగ్ ఏ హ్యాష్ మ్యాప్. సో అసలు హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుతున్నామంటే, సో మనం కోడ్ లో చూస్తే నేను ప్రతి ఎలిమెంట్ దగ్గర నేను డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో డిఫరెన్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే, ఇప్పుడు ఇనిషియల్ గా నా టార్గెట్ ఎంత? 9. నా ఇనిషియల్ ఎలిమెంట్ 2 అనుకున్నాం. సో 9 - 2 ఎంత? 7. ఇనిషియల్ గా నా హ్యాష్ మ్యాప్ ఎంత? 0, అంటే ఎంటీ ఉంది. సో ఇప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే, నా డిఫరెన్స్ అనేది నా మ్యాప్ లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. ఎందుకు చెక్ చేసుకుంటున్నా? నా 2 అనేది నా ఎలిమెంట్. ఒకవేళ 7 అనే ఎలిమెంట్ నా హ్యాష్ మ్యాప్ లో ఉందనుకోండి, నాకు పేరు దొరికినట్టే కదా. సో ఆటోమేటిక్ గా నా డిఫరెన్స్ నా ఎలిమెంట్ తీసుకుని రిటర్న్ చేసేస్తా. సో ఇనిషియల్ ఏముంది? 7 ఉందా? లేదు. సో ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తా, నా ఎలిమెంట్ ని ఇంకా దాని యొక్క ఇండెక్స్ ని హ్యాష్ మ్యాప్ లో పుష్ చేసేసుకుంటా. సో 7 లేదు కాబట్టి 2,0 పుష్ చేసుకున్నా. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చా 7 దగ్గరకు వచ్చాను. సో మళ్ళీ డిఫరెన్స్ ఏంటిది? 9 - 7 2. సో 2 ఉందా లేదా చెక్ చేస్తా హ్యాష్ మ్యాప్ లో. ఎస్, 2 ఉంది. సో ఆటోమేటిక్ గా నా ఎలిమెంట్ దొరికేసింది, నా టార్గెట్ ఎలిమెంట్ కి డిఫరెన్స్ కూడా దొరికేసింది. సో ఆటోమేటిక్ గా నేను ఏం చేస్తా, 2 రిటర్న్ చేసుకుంటా, 7 రిటర్న్ చేసుకుంటా. సో ఇలా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తా. థ్యాంక్ యూ.